దిలీప్ గారు నమస్తే శ్రీనివాస్ గారు. సారీ, ఎట్లా చూస్తారండి ఈ ఓట్ చోరైంది, చోరు ఓటు అయింది? ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో బీజేపీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించారు, వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒకవైపు మీరు ప్రచారం చేస్తున్నారు కానీ అభ్యర్థిని ప్రకటించట్లేదు. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్లో నిజంగానే ఓట్ల చోరీ జరుగుతోందా, చోరీ ఓట్లు ఉన్నాయా, ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు అందరికీ నమస్కారం. మీకు 99 టీవీ న్యూస్ ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తున్న అంశము ఇదే, సమగ్ర ఓట్ల సవరణ ప్రక్రియ కొనసాగుతుంది బీహార్లో. దాంట్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు లేదనుకుంటే ఇటువంటి అనుమానాలని నివృత్తి చేయడం కోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి అక్కడ మనకు ఓట్ల సవరణ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ అని చెప్పి ఒక కొత్త నినాదాన్ని తీసుకొని వచ్చి వారు పెట్టిన అంశం చూసినాం. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూసినాం. ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, ప్రతిసారి ఇటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, మార్పులు చేర్పులు సరిగా జరగట్లేదు అని మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక ఇంట్లో కొంతమంది రెంట్కి వస్తారు, మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఇంకొక కొత్త వాళ్ళు వస్తారు, జాయిన్ అయిపోతారు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యము రాష్ట్ర ఎన్నికల సంఘము ఉంటుంది బాధ్యత. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరి ద్వారా చేయిస్తారు? బిఎల్ఓలు ఎవరు ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు, 4వ తరగతి ఉద్యోగులు ఉంటారు. వీరి ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ చెప్పండి దిలీప్ గారు. ఓకే, కాలువ సుజాత గారు, దిలీప్ గారి ఫోన్ టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, లక్ష్మణ్ గారు, కొంత వారి ఇద్దరి దగ్గర ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారు, యా వినిపిస్తుందా నా వాయిస్? దిలీప్ గారు మీరు మాట్లాడుతుంటే వాయిస్ కట్ అయింది. ఓకే లక్ష్మణ్ గారు ప్రొసీడ్. లక్ష్మణ్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పటివరకు శ్రీనివాస్ గారు గమనించాల్సిన అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 541 మంది. 541 మంది వచ్చి దేశవ్యాప్తంగా ఓటర్ నమోదులో ఆ ప్రక్రియలో భాగస్వాములు గారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏమైనా మీకు దానిపైన కాంప్లైంట్స్ ఉంటే ఆ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు. దాని తర్వాత వారు ఏదన్నా మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది తప్ప వారు ప్రత్యేకంగా వచ్చి దీంట్లో జొరబడి ఈ అంశాలను అటు ఇటు చేసే అవకాశం లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అయితే ఇక్కడ జరుగుతున్న అంశం ఇప్పుడు చూడండి, ఏదైతే పార్టీ ఓట్ చోరీ అని చెప్పి దేశవ్యాప్తంగా చెప్తుందో ఆ పార్టీ ఇక్కడ ఓట్ చోరీకి పాల్పడుతుందనే అంశం తెర మీదకి వచ్చింది. మరి దానికి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం లేదనుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం కాదు కదా, స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. మరి ఉట్టిగా వేగ్గా ఆరోపణల మీద ముందుకు పోవడం అనేది నేను సరైన అంశంగా భావిస్తలేను. రెండో అంశం ఏంటంటే, జూబ్లీహిల్స్ లో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మేము మొన్న మా పార్టీ నేత రఘునందన్ రావు గారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎన్నికల సంఘం అధికారులు చేయాల్సిన పనిని నవీన్ యాదవ్ గారి చేతికి ఎట్లొచ్చినాయి ఆ ఓటర్ కార్డులు, ఆ ఓటర్ కార్డులను తీసుకొని పోయి వారు పంపిణీ చేస్తా ఉన్నారు. ఇది ఎన్నికల నియమావళికి నిబంధనకు విరుద్ధం. మరి ఎట్లా చేసినారు? ఆయన చేతికి ఎట్లా వచ్చినాయి ఆ ఓటర్ కార్డులు? ఆ ఓటర్ కార్డులను తీసుకొని పోయి ఓటర్లకు ఎట్లా పంచుతా ఉన్నారు? కనుక అవకతవకలకు పాల్పడుతున్న, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పార్టీ స్పష్టంగా ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా కనిపిస్తా. ఓకే దిలీప్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీనివాస్ గారు
నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన, మీరు నాకు ఇచ్చిన అవకాశం 1 నిమిషము. మీరు ఓకే. మాట్లాడమంటే మాట్లాడతా, లేదు రైట్ రైట్ లేదు మీ దగ్గర వాయిస్ స్టక్ అయిందండి కూడా లేదు. దిలీప్ గారు, మీ దగ్గర వాయిస్ మీ వాయిస్ స్టక్ అయిపోయింది. ఓకే ప్రొసీడ్ 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 కూర్చోబెట్టింది 30 మినిట్స్. రైట్ ప్రొసీడ్ సార్. మీకు ఆసక్తి లేకపోతే నాకు కూడా ఏం నో 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 ప్రొసీడ్ ప్రొసీడ్. దీంట్లో మాట్లాడాల్సిన అంశం కూడా పెద్దగా ఏం లేదు, పెద్దగా వాదించుకునే అంశం కూడా లేదు. నో 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 నాకేం అభ్యంతరం లేదు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడండి. ప్రొసీడ్ 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 ఫర్ యువర్ కైండ్ మీ విత్ యువర్ ప్రొసీడ్ సార్ ప్రొసీడ్. దిలీప్ గారు ప్రొసీడ్ చెప్పండి చెప్పండి. నేను అదే చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న అవకతవకలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎట్లయినా చేసి ఎన్నిక గెలవాలనే ఆలోచనతోటి ముందుకు వస్తా ఉన్నారు. రెండో ఆలోచన లేదు మీకు. రెండో ఆలోచన ఉంటే మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కదా, దేశవ్యాప్తంగా లేదనుకుంటే బీహార్లో పోయి చెప్తా ఉన్నారు కదా, దాన్ని ఇక్కడ పాటించండి. కర్ణాటకలో చెప్పారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 నాల్కల ధోరణిలో వ్యవహరిస్తుందనే అంశం ఇక్కడ తేటతెల్లమైతా ఉంది కదా. మీరు గెలిచిన దగ్గరనేమో సక్రమం, మీరు గెలవని దగ్గరనేమో అక్రమం. మీరు గెలిచిన దగ్గరనేమో ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు, మీరు గెలవని దగ్గరనేమో అక్రమాలు జరిగితే ఓడిపోతారు. ఇది మీ పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. మొన్నటికి మొన్న లక్షలాది ఓట్ల మెజార్టీ తోటి వయనాడులో ప్రియాంక గాంధీ గెలిచింది. వీటన్నింటికి ఏ కారణము? ప్రజలు ఓట్లేస్తే గెలిచినరా, లేదనుకుంటే ఓట్ చోరీతోటి గెలిచినరా? మీరు దీనిపైన స్పష్టత లేదు మీకు. మీ లోపలనే మీకు కాంట్రడిక్షన్. ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల్ని గందరగోళంలో పెట్టడం కోసం మీ చాతగానితనాన్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 99 ఎన్నికల లోపల రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు ఈ దేశంలో. వారి ఆధ్వర్యంలో జరిగిన 99 ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మీరు గెలిచిన వాళ్ళ మీద అభాండాలు మోపి మీ చాతగానితనాన్ని, మీ చాతగానితనం మిమ్మల్ని వెక్కిరిస్తా ఉంది. కనుక మీరు ఇప్పుడు రాబోయే ఎన్నికలు జూబ్లీహిల్సా, లేదనుకుంటే బీహారా, లేదనుకుంటే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ముఖం లేదు. ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల మధ్యలోకి వస్తారు చెప్పండి? ఒక్క అంశమన్నా, ఏదైనా నిర్దిష్టంగా ఒక్క అంశమన్నా మీరు చెప్పిన ముందుకు తీసుకొని వచ్చిర్రా? ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు శ్రీనివాస్ గారు, అందరం ఆహ్వానించినము. ఈడ చట్టాలు మీకు, రాజ్యాంగము లేదనుకుంటే చట్టము లేదనుకుంటే మీ కోర్టులు మీకు అడ్డంకిగా ఉన్నాయి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన చాలా అంశాలు ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి, ఏ అడ్డంకులు లేని అంశాలు ఉన్నాయి కదా. మీ దగ్గర ఒక లెక్క ఉంది, 56% పైన పైబడి బీసీలు ఉన్నారు అని చెప్పి మీ దగ్గరకు ఒక సమగ్రమైన లెక్క వచ్చింది. ఆ లెక్క ప్రకారము జిత్నా ఆబాదీ ఉత్నా హక్దారే అని చెప్పి ఒక నినాదం ఉంది కదా. మేమెంతనో మాకంతా అని ఒక నినాదం రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా. ఆ నినాదం ప్రకారము మీ క్యాబినెట్ లో మంత్రులు ఉన్నారా? బీసీ మంత్రులు ఉన్నారా? మీరు ప్రకటించిన కార్పొరేషన్లలో ఆ లెక్క ప్రకారం బీసీలు ఉన్నారా? నిన్నటికి నిన్న టీజీపీఎస్సీ మెంబర్ని ప్రకటిస్తే మళ్ళీ ఒక అగ్రవర్ణాన్ని తీసుకొని వచ్చి పెట్టిర్రు. కనుక మేమేమంటున్నామనంటే 20,000 కోట్ల రూపాయలు శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరము బడ్జెట్ లో బీసీలకి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిర్రు. 5 సంవత్సరాల లోపల 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తామని చెప్పిర్రు. ఇప్పటికి 2 బడ్జెట్లు అయిపోయినాయి. కేటాయించారా మీరు 40,000 కోట్ల రూపాయలు? ఎందుకు వేయలేకపోతున్నారు? బీసీలని ముదిరాజులని బీసీ ఏలో చేర్చుతామని చెప్పిర్రు, ఎందుకు చేర్చలేకపోతున్నారు? కనుక మేమేమంటున్నాము అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే ఎంతకైనా దిగజారుతుంది, ఎన్ని అబద్ధాలైనా చెప్తుంది, ఎంత మోసమైనా చేస్తుంది. దాని తర్వాత ప్రజల్ని వారి మానానికి వారికి వదిలేస్తుంది. వారి కష్టాల గురించి పట్టించుకోదు, వారి సుఖాల గురించి పట్టించుకోదు, వారి బాగోగుల గురించి పట్టించుకోదు. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, ఘనంగా ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా. ప్రజాపాలన కాదు, సాగుతున్నది ప్రజా కంటక పాలన. ప్రజలు మొత్తము ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా ప్రతి వర్గము, ఇంతకుముందు మేడం సుమిత్ర గారు చెప్పారు, అన్ని వర్గాలు మోసపోయినాయి. వీళ్ళని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తా ఉందంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పెనం మీద నుంచి పొయ్యిలబడ్డ పరిస్థితి ఉంది. అటు కాకుండా ఇటు కాకుండా పోయినారు. అందుకనే ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తుంది తెలంగాణ సమాజం. రైట్, ఓకే. దిలీప్ గారు ఒక్క నిమిషం. రాబోయే ఎన్నికల్లో మీరు అన్నారు కదా, అభ్యర్థి లేరు, అభ్యర్థిని ప్రకటించలేదని. అభ్యర్థిని ప్రకటిస్తాం.
ఓకే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అభ్యర్థిని ప్రకటిస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మన జరిగిన ఎన్నికల లోపల మన 2 ఎన్నికలు జరిగినాయి. ఆ 2 ఎన్నికల లోపల అంటే పార్లమెంట్ ఎన్నికలు తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ పార్లమెంట్ లో ఎందుకు చేయలేదండి? ఏమండి పార్లమెంట్ లో ఎందుకు చేయలేదు? పార్లమెంట్ లో వేస్తే మీకు 0 ఫలితాలు వచ్చినాయి. ప్రజలకు తెలుసు ఆ విషయం. చేయలేదు. మేమేమంటున్నాం అంటే అదే ప్రజలకే చెప్తున్నామండి, మరి మీకేం చెప్తలేము. సుమిత్ర గారు ప్రజలకు చెప్తా ఉన్నాము. రైట్, ఓకే. దిలీప్ గారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు రెండు సాధించుకున్నారు. ఉపాధ్యాయ ఎన్నికలు గ్రాడ్యుయేట్ లో మీ బీజేపీ గెలిచింది. ఓకే, ఒక నిమిషం ఇంకా మీరు మాట్లాడిన అంశాలన్నీ మరొకసారి మీరు సుమిత్ర ఇద్దరు కలిసి చేసిన ఆరోపణల నేపథ్యంలో సుజాత గారు చెప్తారు. సుజాత గారు అంతే వర్ధమానం మాట్లాడారు. సుజాత గారు మాట్లాడండి. తీర్థాలు 2 కూడా, ఒకటి బీజేపీ ఒకటి బీఆర్ఎస్ శంకర్లో పోసినట్టు